స్నేహితులందరికీ శుభ ఉదయం. ఆదివారం వేళ జనవరి 12వ తేదీ భారతదేశంలో మనం యూత్ డే, నేషనల్ యూత్ డేగా జరుపుదాం. యాక్చువల్గా అది వివేకానందుడి యొక్క జన్మదినోత్సవం. జనవరి 12వ తేదీ ఆయన ఈ మన తరతరాలందరికీ మార్గదర్శనం చేసిన ధార్మిక గురువు, సంఘ సంస్కర్త. ఆయన గురించి ఒక 2-3 విషయాలు మాట్లాడి మీ ముందుకు రావాలనిపించింది వేళ. అందుకే ఈ చిన్న వీడియో చేస్తాం అన్నమాట. ఆయన 1863 సంవత్సరంలో వెస్ట్ బెంగాల్ దగ్గర కలకత్తాలో జన్మించారు. విశ్వనాథ్ దత్తకి భువనేశ్వరి తల్లి గారు ఆయనకి. ఆయన చిన్నతనం నుంచి ఆవిడ మాతృశ్రీ చాలా అందరికీ ఇన్స్పిరేషనే. ఆవిడ ఇంకా చాలా చక్కగా ఆయనకి భారత రామాయణ గాథలు ఇవన్నీ బోధిస్తూ చాలా చైతన్యవంతం చేసింది ఆయన. అయితే ఆయన ఒక వయసు వచ్చేసరికి 10-12 సంవత్సరాలు వచ్చేసరికి అంతటికీ కూడా ఆయన ప్రశ్న ఇప్పుడు ఈ భగవంతుడు అని చెప్తున్నారు, అందరూ చూశారా మీరు ఎవరైనా? ఆయన ఎవరిని కలిసినా అదే అడుగుతుండేవారు, మీరు భగవంతుని చూశారా అని అడుగుతుండేవారు ఆయన. అయితే తర్వాత ఆయన అలా అడుగుతూ చాలా చోట్ల ఆయనకి సరైన సమాధానం రాకపోయేసరికి కొద్ది నిరాశ చెందినప్పటికీ, కానీ ఆయన ఎప్పుడు ఆ ప్రశ్నని ప్రశ్నించడం మానలేదన్నమాట. అయితే తర్వాత ఆయనకి 17-18 సంవత్సరాలు వచ్చేసరికి రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి వెళ్ళారు ఆయన. వారిద్దరూ అద్భుతమైన గురు శిష్యులు అనమాట. సో నరేంద్రనాథ్ దత్త గారు వెళ్ళేసరికి ఆయన అన్నారు, వెళ్ళి కలిస్తే ఏమిటి ఇంత ఆలస్యంగా వచ్చావు, లేట్గా వచ్చావు అని ఆయన అనుకున్నట్టు. ఆయన కూడా ఇదే ప్రశ్న, అంటే నేను చూశాను నీకు కూడా చూపిస్తానని చెప్పారు ఆయన. గురువు అంత చక్కగా ఆయన చెప్పేసరికి తర్వాత చాలా కథ ఉంటుంది అది. అంటే నేను సంక్షిప్తంగా మాట్లాడదాం అనుకుని చేస్తున్నాను, మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అయితే ముఖ్యంగా వారిద్దరు గురు శిష్య బంధం చాలా అద్భుతంగా ఉంటుంది. మన సనాతన ధర్మం, ఈ యోగా, ఆధ్యాత్మిక విషయాలు అన్నిటి మీద చాలా చక్కనైన పట్టు సాధించి, అంటే చాలా తెలుసుకుని ఆయన రామకృష్ణ పరమహంస గారి ద్వారా ఆయన శిష్యరికం చేసి వెళ్తారు. అయితే ఆయన ముఖ్యమైన కాంట్రిబ్యూషన్స్ అవి ఎక్కడ స్టార్ట్ అవుతాయంటే, మనకి చికాగోలో 1893లో ఆయన పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ లో ఆయన సంభాషణ మొదలు పెడతారనమాట. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని చెప్పి మొదలు పెడతారు. ఆ మొదటి సెంటెన్స్ ఇప్పటికీ ఒక అద్భుతం అనమాట. అది అసలు వేరే దేశంలో, వేరే ప్లేస్ లో ఆ జనాలందరినీ వసుదైక కుటుంబకం అన్న ఒక కాన్సెప్ట్, భారతదేశం ఏదైతే సర్వే జనా సుఖినో భవంతు, అందరూ చక్కగా ఉండాలి, అందరూ సుఖంగా జీవించాలి అన్న ఏ కాన్సెప్ట్ అయితే ఉందో దాన్ని తలపించేలాగా ఆయన మాట్లాడిన మొదటి సెంటెన్స్ అద్భుతంగా అందరినీ ప్రభావితం చేస్తుంది అనమాట. గురువు గారు అయితే, సామ్యం వారైతే చెప్తారు, ఆయన చికాగోలో ఆ స్పీచ్ జరిగిన ప్లేస్ లో ఇప్పటికీ అక్కడ స్టెప్స్ మీద అది ఇలా స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆ స్పీచ్. అది చూస్తుంటే అలా రోమాంచితం అయిపోతుంది అని చెప్తారు ఆయన స్పీచెస్ లో, గురువు గారు మాట్లాడిన స్పీచెస్ లో. సో అక్కడ నుంచి ఆయన చాలా చక్కగా ఆధ్యాత్మిక నాలెడ్జ్ ని, మన అద్వైత సిద్ధాంతాలని, వాటిలన్నిటినీ ప్రాచుర్యం చేస్తూ యువతకి చాలా స్ఫూర్తి నింపారన్నమాట. భారతదేశం మొత్తం ఆయన చక్కగా పర్యటించి, ఈ ఆధ్యాత్మికత అంటే శక్తి, ఆధ్యాత్మికత అంటే స్ఫూర్తి, ఆధ్యాత్మికత అంటే కలిసి ఉండడం, అందరూ కలిసి పని చేయడం, అందరూ కలిసి యోగా ఇవన్నీ చేయడం అని నేర్పించి ఆయన చాలా ప్రభావితం చేశారు. ఆయన ఉన్నది కేవలం 39 సంవత్సరాలు అయినప్పటికీ అద్భుతమైన ఆయన మనకు 2-3 శతాబ్దాలు సరిపోయే ఆధ్యాత్మిక శక్తిని మన దేశంలో నింపారంటారు గురువు గారు. అటువంటి మహానుభావుడు ఆయన. అటువంటి వ్యక్తికి జన్మదినోత్సవాన్ని నేషనల్ యూత్ డేగా జరుపుకుంటాం మనం. ఆయన చేసిన ముఖ్యమైన కార్యక్రమాల్లో రామకృష్ణ మిషన్ స్థాపించడం. మీరందరూ చూసినట్టయితే మన అన్ని సిటీస్ లో
డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ టౌన్స్ లో కూడా ఉన్నాయి. అసలు ఆ ఎన్విరాన్మెంట్ కానీ, రామకృష్ణ మిషన్, రామకృష్ణ ఆశ్రమం కానీ, అక్కడ జరిగే కార్యక్రమాలు కానీ ఎంతో పిల్లల్లో స్ఫూర్తి నింపడానికి, అలాగే మనం అందరం నేర్చుకుని అక్కడ ఒక సనాతన ధర్మం, మన యోగా, ఆధ్యాత్మికత ఇటువంటి వైపు వెళ్ళడానికి చాలా పునాదులు, చాలా పటిష్టమైన పునాది ఆయన వేశారనమాట మన దేశంలో. ఆయన ఉన్న ఒక వివేకానందుడు, ఒక శంకర్లు, వీళ్ళందరూ మన అందరికి మార్గదర్శనం చేయడం కోసం వచ్చి వారి ఆ కార్యక్రమం అది దాన్ని మిషన్ ఓవర్ టైప్ లో చాలా తక్కువ సంవత్సరాలు వారు ఈ భూమి మీద గడిపినప్పటికీ మనందరికీ ఎంతో స్ఫూర్తిని నింపి, మనందరికీ ఎంతో అవసరమైన నాలెడ్జ్ ని, శక్తిని, ఎనర్జీని, పర్టికులర్ గా స్పిరిచువల్ ఎనర్జీ అంటారు ఇప్పుడు. ఆ సమయంలో మన ఈ నేషనల్ ఇండిపెండెన్స్ కోసం జరిగే ఈ పోరాటం అయితే వీటన్నిటికీ కూడా ఇటువంటి మహానుభావులు, వివేకానందులు, రమణులు, తర్వాత చంద్రశేఖర సరస్వతి వారు, తర్వాత చంద్రశేఖర భారతి, వీరందరూ ఇచ్చిన స్పిరిచువల్ ఎనర్జీ దేశానికి ఎంతో పాజిటివిటీని చేకూర్చింది. అలాగే వీరందరూ కూడా మనకి మార్గదర్శకులై మనందరూ ఎలా జీవించాలి, ఏ విధంగా వెళ్ళాలి అని చెప్పి మనకి మార్గదర్శనం చేసిన వారు. అటువంటి వారి జన్మదినోత్సవం ఈ రోజు మనం చేసుకోవడం జనవరి 12వ తారీఖుని ఆయనకి ఇచ్చే మన నివాళి ఏమంటే, ఆయన చూపించిన మార్గంలో నడుస్తూ ఆయన అందరికీ ఇచ్చిన సందేశాలను వింటూ వాటి ద్వారా ప్రభావితమై పర్టికులర్ గా యువత ఈ రోజుని చాలా చాలా స్ట్రెస్ఫుల్ వర్క్, స్ట్రెస్ఫుల్ లైఫ్ తో ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా అటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని కంప్లీట్ గా చదువుకుని వారు ఏం చేశారు, అతి చిన్న సమయంలో ఎంత సాధించారు, దేశం మొత్తం ఎలా తిరిగారు, ప్రపంచం అంతా ఎలా తిరిగారు, ఇవన్నీ చూసినట్లయితే మనకి అద్భుతమైన మార్గదర్శనం లభిస్తుంది. ఈ 12వ తారీఖు, జనవరి 12వ తారీఖుని అటువంటి వ్యక్తి యొక్క చరిత్రని పూర్తిగా తెలుసుకుని అందులోని మంచి విషయాలు తెలుసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, మీ అందరూ కూడా చక్కగా వివేకానంద గారి జయంతి జరుపుకుంటూ ఆయన చెప్పిన మార్గంలో నడవాలని ఆశిస్తూ మీకు అందరికీ మరొకసారి వివేకానంద జయంతి శుభాకాంక్షలు.